ప్రభాస్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సాలార్' సినిమా అంతా చూసాక నాకేమనిపించిందంటే, నిజంగానే ఈ సినిమాని చూసి ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారా లేదా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాని నేను చూడడం కొంచెం లేట్ అయింది. ఈ గ్యాప్‌లో ఈ సినిమా గురించి చాలా పేజుల్లోనూ, చాలా ఛానల్స్‌లోనూ చాలా ఎలివేషన్‌లు ఇవ్వడం చూశాను. అలాగే ప్రభాస్ గారి కటౌట్‌ని కరెక్ట్‌గా వాడుకున్నారనే పోస్ట్‌ని అయితే చాలా సార్లు చూశాను. అలాంటి ఎక్స్‌పెక్టేషన్‌లతో సినిమా చూడడం స్టార్ట్ చేస్తే ప్రభాస్ గారి ఎంట్రీ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కుమ్మేస్తాడనుకుంటే అసలు కనిపించట్లేదనే ఫీలింగ్ అయితే ప్రతి సీన్‌లోనూ వస్తూనే ఉంది. సినిమాలోకి ఏవేవో క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, హడావిడి చేస్తుంటాయి. వాటి మధ్యలో ప్రభాస్ గారి సీన్ వచ్చిందనుకునే లోపలనే ఆ సీన్ అయిపోతుంది. ఇక సినిమాలో ఫస్ట్ ఫైట్ అయితే చూడడానికి బాగానే అనిపించింది. ఇక సినిమాలో ఇంటర్వల్ ఫైట్ కూడా చాలా బాగుందని చాలా చోట్ల చూశాను. కానీ ఆ ఫైట్ లో కూడా ప్రభాస్ గారిని అస్సలు చూపించలేదు అనిపించింది. ప్రభాస్ గారు వెనకాల కెమెరా పెట్టేసి కాల్చుకుంటూ వెళ్ళిపోవడమే ఫైట్ అన్నట్టుగా చూపించారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో జరిగే డ్రామాలో అయితే ప్రభాస్ గారి ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనట్టు అనిపించింది. సినిమా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారి స్క్రీన్ టైం కన్నా మిగిలిన క్యారెక్టర్ల స్క్రీన్ టైమే ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అలాగే సినిమా సెకండ్ హాఫ్ లో ఆ డ్రామా చూస్తున్నప్పుడు సినిమా లెంత్ పెంచడం కోసమే కావాలని స్లోగా మాట్లాడుతున్నారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే సీరియల్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. సినిమా క్లైమాక్స్ కూడా భారీగా ముగిస్తారేమో అనుకున్నాను, కానీ సాహో సినిమాలో వచ్చినంత ఫీలింగ్ కూడా రాలేదు. ఇంక ఈ సినిమాని ప్రభాస్ గారి కోసం చూడడం స్టార్ట్ చేస్తే ఆయన ఎంట్రీ ఎప్పుడు వస్తుందా, ఆయన ఎప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే ఆయన సినిమాలో ఆయనకే స్క్రీన్ టైం తక్కువగా ఉందా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఎలా అనిపించింది, మీకు కూడా ఎలానే అనిపించిందా, లేదా ఫుల్ గా ప్రభాస్ గారిని చూసామనే ఫీలింగ్ వచ్చిందా అనేది కామెంట్ లో చెప్పండి. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.